తీరా హుక్కు బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు గమనించావో లేదో బావా, ఆ డైమండ్ నెక్లెస్ విషయంలో కొంచెం హర్ట్ అయినట్టు అనిపించింది. అయిన వాళ్ళం కాబట్టి బయటపడకపోయినా మనసులో మాత్రం బాధపడినట్టు అనిపిస్తోంది. అయినా మధ్యలో భూమికేంటి బావా? తనకెందుకీ సొంత పెత్తనాలన్నీ? తన పని తను చేసుకోవచ్చు కదా. అసలే మగపిల్లి వాళ్ళు, వాళ్లతో ఎలా ఉండాలి ఏంటి అని తెలియకపోతే ఎలా? అలేఖ్యా, బావా మళ్ళీ మొదలు పెట్టావా? లేదు బావా. చూడు, నీ మాటలు నమ్మి నేను ఆవేశపడే రోజులు పోయి చాలా కాలమైంది. అనవసరంగా భూమి గురించి గాని మాధవ్ గురించి గాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం మానేసాయి. వాళ్ళిద్దరూ ఏదైనా పని చేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది. నీలాగా అర్థం లేని పనులు, అతి తెలివి పనులు చేయరు. నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. ఇలా బాగుంటే వాళ్ళ మధ్యన మనస్పర్ధలు తీసుకొచ్చే కార్యక్రమం ఏమన్నా పెట్టాలని అనుకుంటే వెంటనే దాన్ని మానుకో. ఇంకోసారి ఏదైనా పిచ్చి పని చేశావని తెలిసినా, ఈ ఇంట్లో గొడవలకి కారణం నువ్వని తెలిసినా నేను మాత్రం చూస్తూ ఊరుకోను. అది కాదు బావా. ఈసారి నా నుంచి ఎవ్వరూ నిన్ను రక్షించలేరు. వెళ్ళిక్కడి నుంచే. బావా, నేను చెప్పేది విని ఒకసారి. చెప్తున్నాను కదా, వెళ్ళిక్కడి నుంచే. ఏంట్రా ఇది? మగ పెళ్లివాళ్ళు మనమే వచ్చేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చోడం ఏంటి? మనం వస్తున్నామంటే మనకంటే 10 నిమిషాల ముందు వాళ్ళు వచ్చి కూర్చోవాలి. ఈ మాత్రం మర్యాద తెలియని వాళ్ళతో మమ్మల్ని సంబంధం కలుపుకోమంటావా? లేదు మమ్మీ, ట్రాఫిక్ కదా, రావడం కొంచెం ఆలస్యమై ఉంటుంది. ఆలస్యం అవుతుందని తెలిసినప్పుడు ఒక 10 నిమిషాలు ముందే బయలుదేరాలి కదరా. ఎంతకీ మేము వస్తున్నామని చెప్పావా లేదా? అదేంటి డాడీ ఎలా అంటావు? చెప్పాను, ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయి ఉంటారు. ఈ పాటికి వచ్చేసి ఉంటారు. ఎందుకు లేట్ అయిందో ఏంటో నాకు అర్థం కావడం లేదు. అవును, ఆ అమ్మాయికి అన్నీ వాళ్ళ వదినే అంటున్నావు. మరి తనకి అమ్మా నాన్న ఎవ్వరూ లేరా? అనాథా? చచ్చా, అదేం లేదు మమ్మీ. తనకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. తనెప్పుడూ చెప్తూ ఉంటుంది వాళ్ళది ఉమ్మడి కుటుంబం అని. ఉమ్మడి కుటుంబం అన్నప్పుడు ఇంట్లో చాలా మంది ఉంటారు. వాళ్ళెవరూ రాకుండా తనొక్కతే రావడం ఏంటి? అవన్నీ ఇప్పుడు ఎందుకులే మమ్మీ, తర్వాత చెప్తాను కదా. నాకేం అర్థం కావడం లేదురా. ఆ అమ్మాయి ఎవరో చెప్పరా అంటే వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్తున్నావు. ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళెవరూ రావడం లేదు. వాళ్ళొదిన ఒక్కతే వస్తోంది అంటున్నావు. అంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వాళ్ళ బలగం అంతా రావాలి కదా. కానీ అదొదిలేసి వాళ్ళొదిన మాత్రమే రావడం ఏంటి? మమ్మీ, తన ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనే కారణాలు నేను అడగలేదు.
కాకపోతే లవ్ మ్యారేజ్ అన్నప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళకి మీతో ఎలా మాట్లాడాలి అనేది తెలియకపోవచ్చు. అందుకే ముందు వాళ్ళ వదిన గారు వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అంతా వస్తారేమోలే. ఏమోరా, ఆ ఆకాశంలో ఉన్న నన్ను తీసుకొచ్చి నేల మీద కూర్చోబెడుతున్నావు. ఎలాంటి వాళ్ళైనా సరే నన్ను కలవడానికి నా గడప తొక్కుతారు, నా కోసం వెయిట్ చేస్తారు. అలాంటిది నువ్వెవరో ఒకరిని ప్రేమించావని చెప్పేసి తన కోసం మమ్మల్ని ఇలా హోటల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టావు చూడు, నాకేం నచ్చడం లేదు. మమ్మీ కొంచెం కూల్గా ఉండు ప్లీజ్. కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు, కానీ నువ్వు ఈలోపు నాకు ప్రామిస్ చేయాలి. ప్రామిసా? ఏంటది? ఇప్పుడు వాళ్ళ వదిన వస్తున్నారు. నువ్వేం మాట్లాడతావో ఆవిడేం మాట్లాడతారో నాకు తెలీదు. నీకు ఒకవేళ వాళ్ళ వదిన నచ్చకపోయినా దయచేసి తన మీద సీరియస్ అవ్వకు, ఎలాంటి గొడవ చేయకు. అనవసరంగా గొడవ చేయాల్సిన అవసరం నాకేంట్రా? ఎవరితో పడితే వాళ్లతో గొడవ పడ్డానికి నేనేమైనా చిన్నపిల్లనా? నేను మాట్లాడాలన్నా గొడవ పడాలన్నా వాళ్లలో ఒక స్థాయి అనేది ఉండాలి.